జై బాబు ఇది నానా బాబు ఇది అక్కడ ఉందా జై హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఎవ్రీ ఇయర్ తెట్టు తిరునాళ్ళు జరుగుతుంది మదనపల్లి దగ్గర. సో అక్కడికి మేము వెళ్తాము ప్రతి ఇయర్ అండ్ బట్టలు పెడతాము దేవుడికి. సో అందుకని మేము ఇప్పుడు రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం. జైకి అక్కడ గుండు చేపిద్దాం అనుకుంటున్నాం సెకండ్ టైం. సో అత్తమ్మ మొక్కున్నారని చెప్పి అక్కడ చేపిస్తాం. ఇక చీరల విషయానికి వస్తే ఇవి తీసుకున్న ఒకటి గ్రీన్ అండ్ ఇంకా రెడ్, సో సేమ్ టైప్ ఉండేటట్టు. అండ్ ఇంకా స్వామికి ఏమో పట్టుది పంచులాగా కండువా కూడా వస్తుంది అనమాట, అలా తీసుకున్న రెడీమేడ్ది. జై బాబు ఇది నానా బాబు ఇది అక్కడ ఉందా ఏది నాన్న బాబా బాబా ఇది బాబు ఇది ఓ అక్కడ ఉందా. సో తమ్నైల్ చూసారు కదా. సో ఇదైతే సెకండ్ గుండు అనమాట. ఫస్ట్ నేను తిరుమలలో ఇచ్చాము, అది నేను వీడియో కూడా పెట్టాను, ఇక్కడ ఎండ్ కార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇంకా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి ఒక 2 వీడియోస్ ఇలా తీసుకున్నాను. రష్గా ఉంటుంది, మార్నింగే వెళ్తే తొందరగా అయిపోతుంది అని చెప్పి 8 కల్లా బయలుదేరాం అనమాట. సో మదనపల్లి నుంచి అయితే 17 కిలోమీటర్స్ అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. కుర్బాల్ కోట తెట్టు అంటారు ప్లేస్ నేమ్ అయితే. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి దగ్గర ఉందన్నమాట ఈ ప్లేస్. నాకు పెళ్ళయి 3 years అయింది. సో ఇప్పుడు నేను 3rd టైం వెళ్తున్నాను. నాకైతే చాలా ఇష్టము, ఇక్కడ బాగుంటుంది ఎన్వైరన్మెంట్ అని చెప్పి. సో ఇది 1800 years నుంచి ఉందంటే నేను షాక్ అయ్యాను. అసలు ఈ వీడియో పోస్ట్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించాను అనమాట. బట్ ఫైనల్ అయితే పోస్ట్ చేసిన, బికాజ్ నాకు మెమరబుల్ గా ఉంటుంది. జై మళ్ళీ తిరిగి ఎప్పుడైనా చూసుకుంటాడు అని చెప్పి. ఈ టెంపుల్ పేరు అయితే శ్రీ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళు వచ్చి మొక్కుంటారనమాట. ఖచ్చితంగా పిల్లలు పుడతారు వితిన్ a year ఆర్ ఆఫ్టర్ year. సో నేను కూడా చాలా నమ్మకంతో వెళ్తాను అనమాట టెంపుల్ కి. సో ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ హడావిడిగా ఉంది ఫుల్ గా, అండ్ కొంచెం ట్రాఫిక్ ఉంది. ఒక 10 minutes ఇక్కడ నుంచి వెళ్ళడానికి లోపలికి పట్టింది. అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ మనం అయితే తలనీళ్ళు అలా అర్పించాక అప్పుడు స్నానం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి కదా. ఫస్ట్ గుండు మేము 9th month లోనే చేపించాము, అండ్ బర్త్డే కొంచెం ఉంటుంది అని చెప్పి. సో బర్త్డే అయిపోయిన తర్వాత వెంటనే 3 months ఏమో మళ్ళీ సెకండ్ గుండు అంటే నాకు అసలు మనసు ఒప్పలేదు. కానీ అత్తమ్మ మొక్కున్నారంట, అబ్బాయి పుడితే ఇక్కడ గుండులో నేను వచ్చి గుండు చేపిస్తాను అని. కానీ పాపం ఆ టైంకి అత్తమ్మ US వెళ్ళాల్సి వచ్చింది. సో మిస్ అయిపోతున్నారు ఆ గుండుని. ఇంకా వీడియో కాల్ చూపిస్తున్నావు పక్కన, నేను ఇంకో ఫోన్ లో వీడియో తీసుకుంటున్నా. గుండు కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వరకు అయితే బాగానే ఉన్నాడు. వాళ్ళ అత్తలకు చూపించాలి కదా, వీడియో తీస్తాను అందుకని. పుట్టించుకుంటున్నాడు పర్వాలా, మరి ఫస్ట్ టైం అంతే ఏడ్చాడు కదా ఫస్ట్. మీకు టైం ఎంత అయింది అత్తమ్మ? ఓ వాడికి అన్నీ పడేరా ఘాటాడు. లేదు లేదు ఎర్రగా ఏంటంటే ఆ గుండు చూసారు ఎంత తెల్లగా. జుట్టు పడకూడదట. ఇక్కడ బోర్డు కొట్టకుండా వీడియో నేనేంటంటే పార్ట్స్ గా మీకు టెంపుల్ హిస్టరీ అయితే చెప్తాను. ఈ టెంపుల్ ని ఉచ్చగోపాల టెంపుల్, లేదంటే బాలగోపాల, లేదంటే సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ అంటారు. ఇప్పుడు గమ్మున అయిపోతాడు.
లాల్ ఇదేనా లాలా ఓ ఏందన్న యాంటీ చూడు యాంటీ యాంటీ చీమేది ఈ గుడిని 1800 ఇయర్స్ క్రితము చోళులు అలానే గంగాస్ అనే వాళ్ళు కట్టడం జరిగిందంట. అండ్ ఈ గుడిలో ఒక స్టిక్ ఉంటుంది, సో దండం అంటారు కదా అదనమాట. అదైతే కౌండిన్య మహర్షికి సంబంధించిందంట. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది, దాని పేరు బహుదా కోనేరు అంట. నాకైతే ఇప్పటి వరకు తెలియదు అసలు. హిస్టరీలో ఇంకొక స్టోరీ నాకు కనిపించింది నేను ఎత్తుకుతూ ఉంటే. సో ఇక్కడ ఒక కింగ్ గంగర సారు అనే కింగ్, ఆయన కల్లోకి కృష్ణుడు వచ్చి కనపడతాడంట. సో కృష్ణుడు ఈయనకి ఇలా చెప్తారంట, ఆయన ఒక వార్కి వెళ్తారు యాక్చువల్లీ. సో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన రథం ఉంటది కదా, ఒక చక్రం అయితే ఒక ప్లేస్ లో ఇరుక్కొని ఉంటుంది. ఎక్కడైతే ఇరుక్కుంటుందో అక్కడ నా విగ్రహం బయటపడుతుంది. సో నువ్వు తీసుకెళ్లి కౌండిన్య మహర్షికి ఇచ్చి నా విగ్రహంతో పాటు గుడి కట్టండి అని చెప్తారంట. చాలా ఓపికగా కొడుతున్నారు. అమ్మయ్య అయిపోయింది నాయన. సో అందుకని అప్పటి నుంచి అక్కడ ఒక గుడి కట్టి ఆయన దగ్గరే పూజలు చేసేవాళ్ళంట. అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది, అది ఎవరు రెన్యువేట్ చేశారు అనేది కూడా చెప్తాను. సో మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తున్నా. ఇక్కడ గుండె అయితే అయిపోయింది, స్నానం చేపించి మళ్ళీ దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. లోపల వీడియో తీయడానికి ఎలా ఉండదు కాబట్టి నేను తీయలేకపోయాను. అండ్ సో జాతర కూడా స్టార్ట్ అయింది. మేము వచ్చేసరికి 10:30 అయింది. చూసారా ఎంత మంది ఉన్నారో, చాలా విలేజెస్ నుంచి వచ్చారు. అండ్ మీ ఈ టెంపుల్ గురించి ఏదైనా స్టోరీస్ ఇంకా తెలిస్తే ప్రాపర్ గా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ టెంపుల్ ని ఒకరు రెనోవేట్ చేశారు 1298 AD లో అని చెప్పా కదా. ఆయన పేరు అయితే వీరబల్లవ అంట, ఆయన హోస్యాల రాజు అనమాట. సో ఇక్కడ జాతరలో ఇలా స్టాల్స్ కూడా పెట్టారు. అండ్ బ్రహ్మోత్సవం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఈవినింగ్ కొంచెము కళ్యాణోత్సవం అలా ఉంది, కానీ మాకు కుదరలేదని వెళ్ళలేదు. ఇక్కడ కంపల్సరీగా తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే గాజులు చాలా బాగుంటాయి. సో 2 pairs ఆఫ్ గాజులు తీసుకున్నా. అలానే ఇక్కడ రాగి కడియాలు కనిపించాయి, వదిన ఒక పేర్ తీసుకోమని చెప్తే తీసుకుంటున్నా. కదా ఇది బాగానే ఉంటాయి కదా, కొంచెం నల్లగా అవుతాయి వేడికి అయితే కొద్దిగా ఇది ఇంకొకటి సాంబ్రాణి కట్టెలు అది దీనికి పెట్టుకోవాలంటే దేవుడి రూమ్ లో. నాకు ఈ కడ్డీలు పెట్టుకునే చాలా బాగా నచ్చింది. సో అది తీసుకున్నాను, 2 అయితే తీసుకున్నా. ఒకటి ఇక్కడ ఆఫీస్ లో పెట్టుకోవడానికి అండ్ ఇంకొకటి ఏమో ఇంట్లో దేవుడి రూమ్ లో పెట్టడానికి. సో 100కి 3 అన్నారు, ఏవైనా తీసుకోవచ్చు 3. సో నేను 200కి కొన్ని కప్పులు అలానే తీసుకున్నా. యాత్రకి వెళ్ళినప్పుడు పాత్ర కంపల్సరీ తీసుకోవాలి కదా, ఆ సామెత ఎంతమందికి తెలుసు కామెంట్స్ చేసేయండి. అండ్ ఇంకా జైకి ఒకటి ఏదన్నా తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు ప్లాస్టిక్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ ఆ తాత ఎండలో అలా కూర్చొని చూస్తుంటే తీసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట. అలా ముందుకు వెళ్తుంటే ఇవి కనిపించాయి. ఇవేంటి అప్పాలు అంటారు, కారాలు అంటారు, తీపి కారాలు అంటారు, ఏంటేంటో పేర్లు ఉంటాయి. ఇక్కడ ఒడియాలు అవి అన్ని దొరుకుతాయి అనమాట, సున్నుండలు, చిప్స్. ఇంకా జైన్ పట్టుకొని చూస్తుంటే నాకు ఈ అప్పాలు కావాలని పట్టుకొని తింటున్నాడు. సో స్వీట్ గా ఏవైతే ఉంటాయి అవి కావాలంటాడు జై. కానీ ఇలా ఓపెన్ గా ఉన్నవి నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను, బట్ జాతరకు వచ్చాం కదా అని చెప్పి కొన్ని తీసుకున్నాను. అవి జై అయితే నోట్లో పెట్టుకొని తినేస్తున్నాడు ఫుల్ గా. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదామని కార్లో ఎక్కి కూర్చుంటే వాడు అలా చూడండి. ఏం తింటున్నావు జై? మెల్లిగరా ఆవేశంకి ఆ పైప్ లోంచి వచ్చేది. పడిపోయారా జీప్ మీద.
జే అయితే గుండులో చాలా క్యూట్ ఉన్నాడు అండ్ ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా క్యూట్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసేసరికి చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయంట తేజుకి. అండ్ నేను కూడా ఎప్పుడో తక్కువ అసలు వెళ్ళడం ఇలాంటి జాతరలకి, ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇదే దారిలో రిషి వ్యాలీకి వెళ్ళే దారి ఉందన్నమాట. సో అక్కడ పాయింట్ అవుట్ చేసింది కదా. అండ్ రిషి వ్యాలీ స్కూల్ చాలా ఫేమస్. ఇక్కడ ఎంతమందికి తెలుసు కామెంట్స్ చేయండి. కర్ణాటక సైడ్ లో వేణుగోపాల స్వామిని హుచ్చప్ప గోపాల అంటారు. ఎందుకంటే నాకు ఒక స్టోరీ తెలిసింది. చోళరాజుకు ఒక ఆయనకి 11 మంది ఆడపిల్లలు ఉన్నారంట. సో 12 గర్భంగా ఉన్నప్పుడు అమ్మాయి పుడుతుందేమో అని చెప్పి అబ్బాయి కావాలని గట్టిగా ఆయన్ని మొక్కున్నాడంట. కానీ అమ్మాయి పుట్టేసరికి కోపంలో దేవుడి దగ్గర వదిలేసి వస్తాడంట. మళ్ళీ వెళ్ళి చూస్తే అబ్బాయిగా మారతాడంట. అందుకని అప్పటి నుంచి హుచ్చప్ప గోపాల అంటారు. సో ఈ ఏరియా అంతా రిషి వ్యాలీదే. రిషి వ్యాలీ మీద కూడా ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను కుదిరితే. అండ్ ఇదైతే అంగన్వాడీ అంటారు, హాస్పిటల్ లాగా. ఏం చూస్తున్నావు? అయిపోయిందా? అయ్యో లేదా జుట్టు చూసుకునే చుట్టేజు. సో నేను చాలా ట్రై చేశాను బోర్ కొట్టకుండా ఉండడానికి. సో వీడియో అయితే ఇంతే అండి. వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. బాయ్ బాయ్.